ఆర్సీబీకి బిగ్ షాక్. ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. అన్ని విభాగాల్లో రాణిస్తూ ఫ్యాన్స్లో కొత్త రకం ఆశలు రేకిస్తుంది ఈసారి. ఎంతో విలువైన ఆటగాళ్ళు ఉన్నప్పటికీ మొదటి నుంచి అద్భుతమైన ఆటతో పోరాడుతూ చివర్లో డీలా పడేలా ఉంది. ఈసారి కప్ కొట్టేలా ఉంది అని అపోజిషన్ టీం ఫ్యాన్స్ కూడా అనుకునేలా ఈసారి కంబ్యాక్ ఇచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొడుతూ దూసుకుపోతున్న ఆర్సీబీ. ప్లేఆఫ్స్కి ముందు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా ఈ సీజన్కు దూరం కానున్నాడు. మంచి ఫామ్లో ఉండి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పడిక్కల్ గాయం కారణంగా దూరం కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తొడభాగంలో గాయం కారణంగా పడిక్కల్ మిగిలిన టోర్నమెంట్కు దూరం కానున్నాడు. అయితే పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను స్క్వేర్లోకి తీసుకొనున్నట్టు ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఐపీఎల్ 2025లో ₹1 కోటి బేస్ ప్రైజ్తో ఉన్న మయాంక్ అగర్వాల్ను ఏ జట్టు కొనలేదు. తాజాగా పడిక్కల్ స్థానంలో ఈ జట్టులోకి తీసుకున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది. దేవదత్ పడిక్కల్ ఆర్సీబీకి ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడాడు. 2 అర్ధ సెంచరీలతో 247 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 127 మ్యాచ్లు ఆడిన మయాంక్ అగర్వాల్ 2661 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ మొదటి నుంచి అద్భుత ఫామ్లో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ ప్లేయింగ్ రాణిస్తూ టాప్ 3లో కొనసాగుతుంది. ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఉన్న బెంగళూరు కీలక సమయంలో ప్లేయర్లు గాయాలై ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే పవర్ హిట్టర్ ఫిల్ సాల్ట్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్వుడ్ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగలేదు. వీరిద్దరికీ తోడు ఆ జట్టు కెప్టెన్ పటిద్దర్ చేతి గాయం ఆర్సీబీకి మరింత కలవరకు గురి చేస్తుంది. ఇది చాలదన్నట్లు పడిక్కల్ గాయం కారణంగా సీజన్లో మొత్తానికి వైదొలగడం ఆందోళన కలిగజేశారు. సేవతో జరగబోయే 3 మ్యాచ్ల్లో 1 గెలిచిన ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలే ఉన్నాయి.